నమస్కారం. సనాతన ధర్మ బంధువులారా, సనాతన హిందూ ధర్మంలో దానం అనే పదానికి చాలా పవిత్రమైన స్థానం ఉంది. మన పురాణాలు ఏం చెబుతాయంటే, మనం సంపాదించిన సంపద మనతో రాదు. కానీ మనం చేసిన దాన ధర్మాల పుణ్యం మాత్రం మన 7 జన్మల వరకు వెంట వస్తుంది. అయితే గరుడ పురాణంలో విష్ణుమూర్తి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పారు. దానం చేయడం ఎంత పుణ్యమో దానిని తప్పుడు పద్ధతిలో చేయడం అంతకంటే పెద్ద పాపం. అవును, చాలామంది తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల దానఫలం దక్కకపోగా సదా దరిద్రం చుట్టుముడుతుంది. నరకలోక శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు ఈ సుదీర్ఘమైన ప్రత్యేకమైన వీడియోలో గరుడ పురాణం ప్రకారం దాన ధర్మాల వెనుక ఉన్న అసలు రహస్యాలు, మనం చేసే 9 భయంకరమైన తప్పులు, దానాలలో ఉన్న రకాలు, మరియు ఎలాంటి దానం చేస్తే మీ వంశం ధనధాన్యాలతో తులతూగుతుందో క్లియర్గా ప్రతి పాయింట్ వివరాత్మకంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చేసే వీడియో. సాధారణంగా గరుడ పురాణం అనగానే అందరూ కేవలం చావు, నరకం, శిక్షల గురించే అనుకుంటారు. కానీ అది తప్పు. గరుడ పురాణంలో ప్రేతకల్పంతో పాటు ఆచారకల్పం కూడా ఉంది. ఈ ఆచారకల్పంలో మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలి, సమాజానికి ఎలా సహాయపడాలి అని శ్రీ మహావిష్ణువు గరుడకి వివరించారు. కలియుగంలో మనిషికి ముక్తిని ప్రసాదించే ఏకైక మార్గం దానం అని విష్ణుమూర్తి చెప్పారు. సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞాలు ఎలాగో కలియుగంలో కేవలం దాన ధర్మాల వల్లే మానవుడు తన పాపాల నుంచి విముక్తి పొందగలడు. కానీ ఈ దానానికి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గరుడ పురాణం ప్రకారం మొదటి తప్పు స్వంత కుటుంబానికి నిర్లక్ష్యం చేసి దానం చేయడం. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వారికి కనీస అవసరాలు తీర్చకుండా సమాజంలో గొప్ప కోసం బయట పెద్ద పెద్ద దానాలు చేయడం మహాపాపం. శాస్త్రం ఏం చెబుతుందంటే, మొదట మీ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. వారి ముఖంలో ఆనందం చూసిన తర్వాతే మీ దగ్గర మిగిలిన ధనాన్ని దానానికి ఉపయోగించాలి. ఇంట్లో వాళ్ళ కన్నీళ్లు పెట్టిస్తూ బయట చేసే ఏ దానాన్ని కూడా భగవంతుడు స్వీకరించడు. పైగా అది పితృదోషానికి దారి తీస్తుంది. రెండవ తప్పు, నేను ఇస్తున్నాను అనే అహంకారంతో దానం చేయడం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఒక అరటిపండు ఇవ్వాలన్నా 10 మంది కలిసి పట్టుకొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతుంటారు. గరుడ పురాణం ప్రకారం ఇలాంటి ప్రదర్శన చేసే దానం వల్ల పుణ్యం రాదు. దానం అనేది అత్యంత రహస్యంగా జరగాలి. కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దానం తీసుకునే వ్యక్తిని తక్కువ చేసి చూడకూడదు. వారిలో భగవంతుడిని చూడాలి. ఎప్పుడైతే దానంలో అహంకారం లేదా కీర్తి, కాంక్ష ప్రవేశిస్తుందో ఆ దానం నిష్ఫలమవుతుంది. మూడవ తప్పు, అధర్మ మార్గంలో సంపాదించిన ధనాన్ని దానం చేయడం. చాలామంది ఏమనుకుంటారంటే, లంచాలు తీసుకొని ఇతరులను మోసం చేసి లేదా నల్లధనం సంపాదించి అందులోంచి ఒక 10% తీసి గుడి హుండీలో వేస్తే లేదా పేదలకు అన్నదానం చేస్తే తమ పాపాలన్నీ కడిగిపోతాయని భావిస్తారు. కానీ విష్ణుమూర్తి గరుడ పురాణంలో చెప్పారు, అధర్మ మార్గంలో సంపాదించిన సొమ్ముతో చేసే దానం వల్ల పాపం పోదు. పైగా ఆ పాపఫలం వడ్డీతో సహా పెరుగుతుంది. కేవలం కష్టపడి నీతిగా స్వేదంతో సంపాదించిన రూపాయి అయినా అది ఇచ్చే దానమే కోటి రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. నాలుగవ తప్పు, మనకి పనికిరాని వస్తువులను ఇతరులకు వదిలించుకోవడం. చాలామంది ఇంట్లో అన్నం మిగిలిపోయి పాడైపోయే స్థితికి వస్తే అప్పుడు పేదవారికి పెడతారు. పూర్తిగా చిరిగిపోయిన, రంగు వెలిసిపోయిన బట్టలను, ఇంట్లో విరిగిపోయిన పాత సామాన్లను దానం పేరుతో ఇతరులకు ఇస్తుంటారు. దీనిని గరుడ పురాణంలో తీవ్రంగా తప్పుపట్టారు. దానం అంటే అవతలి వ్యక్తి అవసరాన్ని తీర్చేది అయి ఉండాలి కానీ మీ ఇంటి చెత్తను వదిలించుకునే మార్గం కాకూడదు. మీకు ఏ వస్తువు అయితే ఇష్టమో, ఏది మంచి స్థితిలో ఉందో దానిని మాత్రమే గౌరవంగా ఇవ్వాలి. లేకపోతే దరిద్రదేవత మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఐదవ తప్పు, అపాత్ర దానం అంటే అర్హత లేని వారికి దానం చేయడం. బద్ధకంగా ఉంటూ కష్టపడకుండా దానంగా వచ్చిన డబ్బుతో వ్యసనాలకు
పాల్పడే వారికి దానం చేయకూడదు. మీరు ఇచ్చిన డబ్బుతో వాడు తప్పు పనులు చేస్తే ఆ పాపంలో భాగం మీకు కూడా వస్తుంది. 6వ తప్పు, ప్రతిఫలం ఆశించడం. నేను ఈరోజు వీడికి సహాయం చేస్తున్నాను, రేపు వీడు నాకు ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అనే వ్యాపార ధోరణితో దానం చేయకూడదు. దానం అనేది నిస్వార్థంగా ఉండాలి. 7వ తప్పు, అగౌరవంగా ఇవ్వడం. దానం తీసుకునే వ్యక్తిని విసుక్కుంటూ, తిట్టుకుంటూ లేదా విసురుకొట్టినట్టు ఇవ్వకూడదు. ఎదుటివారిని అవమానిస్తూ ఇస్తే దానం నరకానికి దారి తీస్తుంది. గరుడ పురాణంలో దానాలకు వాటి ఉద్దేశాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు. సాత్విక దానం, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో అర్హత కలిగిన వ్యక్తికి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే దానాన్ని సాత్విక దానం అంటారు. ఇది మోక్షాన్ని ఇస్తుంది. రాజసిక దానం, సమాజంలో కీర్తి కోసం, పేరు ప్రఖ్యాతల కోసం లేదా భవిష్యత్తులో ఏదైనా లాభం ఆశిస్తూ చేసే దానాన్ని రాజసిక దానం అంటారు. దీనివల్ల తాత్కాలిక పుణ్యం లభించినా అది శాశ్వతం కాదు. తామసిక దానం, అగౌరవంగా తిడుతూ తప్పుడు వ్యక్తులకు లేదా చెడు కార్యాల కోసం పనులు ప్రోత్సహించడం చేసే దానాన్ని తామసిక దానం అంటారు. ఇది పుణ్యాన్ని ఇవ్వకపోగా నరక శిక్షలకు కారణమవుతుంది. మనకు పురాణాల్లో దానానికి అఖండ కీర్తిని పొందిన 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు దానవీర సూర కర్ణుడు, మరొకరు బలిచక్రవర్తి. కర్ణునికి తెలుసు తన కవచకుండలాలు ఇస్తే తన ప్రాణానికే ప్రమాదమని, అయినా ఆడిన మాట తప్పకుండా అడిగినవాడు ఇంద్రుడని తెలిసి కూడా దానం చేశాడు. అందుకే ఈ రోజుకి దానానికి బ్రాండ్ అంబాసిడర్ కర్ణుడు. అలాగే బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణుమూర్తి అని, తన సర్వస్వాన్ని లాగేసుకుంటాడని గురువు శుక్రాచార్యుడు హెచ్చరించినా సరే దానం ఇచ్చి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. కానీ భగవంతుని అనుగ్రహంతో చిరంజీవిగా నిలిచాడు. వీరి దానాల్లో అహంకారం లేదు, కేవలం త్యాగనిరతి ఉంది. అందుకే వారు అమరులయ్యారు. గరుడ పురాణం ప్రకారం కలియుగంలో ఎలాంటి దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. దానం చేసేటప్పుడు మనసులో ఈ భావన ఉండాలి. దాతాచ భక్తోచ జనార్దన, అంటే ఇచ్చేవాడు భగవంతుడే, పుచ్చుకునేవాడు భగవంతుడే. అన్నదానం, ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు, మీ వంశం వర్ధిల్లుతుంది. గోదానం, ఆవుకు దానం చేయడం వల్ల మరణాంతరం వైతరణి నదిని సులభంగా దాటవచ్చునని గరుడ పురాణం చెబుతుంది. భూమి మరియు వస్త్రదానం, నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వడం లేదా చలికి ఎండకు రక్షణగా వస్త్రాలు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం స్థిరంగా ఉంటుంది. విద్యాదానం, ఒక పేద విద్యార్థి చదువుకు సహాయం చేయడం వల్ల వారికి జీవనోపాధి లభిస్తుంది. ఇది మీ 7 జన్మల పాపాలను హరిస్తుంది. చూశారు కదా బంధువులారా, దానం చేయడం ఎంత పుణ్యకార్యమో. దానిని శాస్త్రోక్తంగా నిస్వార్థంగా చేయడం అంతకంటే ముఖ్యం. ఇకపై మీరు ఎప్పుడు ఎవరికి దానం చేసినా ఈ గరుడ పురాణ నియమాలను గుర్తుపెట్టుకోండి. మీ శక్త్యానుసారం నిస్వార్థంగా క్లుప్తంగా దానం చేయండి. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలి. కాబట్టి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి గరుడ పురాణ రహస్యాలు, హైందవ ధర్మ విశేషాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనో సుఖనో భవంతు. ఓం నమో నారాయణాయ.